ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది కూడా పెట్టుబడి పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పి మనం వింటూ ఉన్నాం. అయితే వై మ్యూచువల్ ఫండ్స్, ఎందుకని మ్యూచువల్ ఫండ్స్లోనే మనం పెట్టుబడి పెట్టాలి? సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా బిజినెస్ ఎక్స్పర్ట్ కూడా. సో హీఈస్ నన్ అదర్ దాన్ గండ్రా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? గుడ్. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు? మ్యూచువల్ ఫండ్స్ అనేది దీర్ఘకాలికంగా పక్కా లాభాలు వస్తాయి. పక్కా అనే పదం వాడకూడదు, బట్ హిస్టరీ ఫ్రమ్ లాస్ట్ 30 years నుండి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. సో హిస్టరీ ఏం చెప్తుంది? పక్కా వచ్చినాయి. లాస్ట్ 30 years కన్నా ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా బాగుంటాయి. పక్కా అనే పదం బియాండ్ మై సిలబస్ దాటి, మా రూల్స్ దాటి మీకు చెప్తున్నాను. ఎందుకంటే పక్కా అని మనమే పక్కా అని చెప్పలేదు అనుకోండి, సో కస్టమర్లకు కూడా నమ్మకం ఉండదు. తను ప్రాక్టికల్గా డబ్బులు వస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్లో డబ్బులు అనేవి వస్తున్నాయి. ఓకే, ఫ్యూచర్లో మన ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది కంపేర్ టు ఆల్ కంట్రీస్తో పోలిస్తే. అమెరికా నెగిటివ్లో ఉంది, చైనాలో 5 GDPలో ఉంది, మనం 6.5 ఆ గ్రోత్లో ఇంకా స్పీడ్లో ఉన్నాం. డే బై డే ఇంకా గ్రోత్ పెరుగుతుంది. సో పక్కనే పదం వాడాం. సో ఎందుకు పెరుగుతుంది జీడిపి అంటే, దేవుని దయ వల్ల ఇండియాలో పాపులేషన్, యూత్ పాపులేషన్ ఎక్కువ, వీళ్ళు బాగా కష్టపడుతున్నారు, మేధావులు, స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. ఇదే మనకు అడ్వాంటేజ్. తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ ఉంది మనకు, దేవుని అన్ని న్యాచురల్ రిసోర్స్ బాగున్నాయి. తర్వాత మన పాపులేషన్ యొక్క కన్జంప్షన్, యాక్చువల్లీ ఇండియా అంటేనే ఓన్ కన్జంప్షన్ మార్కెట్. సో ప్రపంచంలో ఎవడు ఏ వస్తువు తయారు చేసినా ఇండియాలోనే అమ్ముకోవాలి. అమెరికా కానీ చైనా కానీ ఆల్వేస్ అని ఇండియాలో అమ్ముతేనే సక్సెస్ అయిన కింద లెక్క. సో గుడ్ రెవెన్యూ వస్తుంది. ఇంత మార్కెట్ స్కోప్ ఉన్నప్పుడు యాజ్ ఎ బియాండ్ మై సిలబస్ దాటి కస్టమర్కి చెప్తున్నా పక్కా లాభం వస్తుంది. మీరు ఏ యొక్క జేపీ మోర్గాన్ కానీ, మోర్గాన్ స్టాన్లీ కానీ, IMF కానీ, ఈ సర్వేలను ఏం చెప్తున్నాయంటే ఇండియా గ్రోత్కు ఎలాంటి డోకా లేదు, రాబోయే 20 సంవత్సరాల వరకు మంచి భవిష్యత్తు ఉందని చెప్తున్నది. సో ఇంత స్పష్టంగా మేధావులు చెప్పిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేయడానికి ఏంది? సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఏదో అల్లటబ్బ కంపెనీలు కాదు. మనం L&Tలో ఇన్వెస్ట్ చేస్తాం, మెట్రో 10 పరిగెత్తుంది, మార్నింగ్ లేవని బ్రష్ చేస్తాం, కాల్గేట్ పేస్ట్, టీ తాగుతున్నాం, జెమినీ టీ, టాటా. నిత్యము ప్రతిరోజు మనం చేసే కొనుక్కునే వస్తువులు అవి. సో మనిషి జీవనం ఆగిపోయినప్పుడే మన లాభాలు ఆగిపోతాయి. సో హైలీ ఇంపాసిబుల్. మన జీవనం ఆగిపోయినప్పుడు డబ్బు ఉన్నా లేకపోయినా ఒకటే. సో భవిష్యత్తు మీకు లాంగ్ టర్మ్ కోసం పక్కా లాభాలు కావాలంటే కంపేర్ టు ఆల్ గోల్డ్ కంటే, ల్యాండ్ కంటే ఇదే ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. నేను ఎందుకు బాగా దీన్నే మీకు నొక్కి చెప్తున్నా అంటే, సెన్సెక్స్ 1979 ఇంచుమించు ఒక 45-46 yearsలో అది 800 times పెరిగింది. 800 times పెరిగింది. సో మీరు చెప్పండి, ప్రపంచంలో ఏది పెరిగింది 800? ఏదో కోకాపేటలో కొన్న ఒక ల్యాండ్ కానీ మిగతా అందరికీ. బట్ సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేది. మనకి ఎలా అంటే, మనకు ఆ ఎమోషన్ కంట్రోల్ చేసేది. కొంత ఇన్వెస్ట్ చేయగానే పక్కోడు చెప్పగానే మనం డిసప్పాయింట్ సరిపోతుంది, వచ్చిన లాభం మనం ఎగ్జిట్ అవుతున్నాం. బట్ ఎవరైతే 45 years ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ 800 times ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఓకే, మనం ప్రాక్టికల్గా 30 years చూసిన ఒక ఎగ్జాంపుల్ HDFC మల్టీ క్యాప్ ఫండ్ చూస్తాం. HDFC మల్టీ క్యాప్ 80,000 crores ఏం ఉంది. 30 years నచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి గ్రోత్ వచ్చింది. సో ప్రీవియస్ హిస్టరీ ఫ్యూచర్లో కాదు, బట్ మన ఇండియా యొక్క పాపులేషన్ యొక్క కన్జంప్షను, మన యువకులు కష్టపడుతున్న విధానము, మనం ఇండస్ట్రీ పరంగా ఎలా గ్రోత్ అవుతుంది, మిగతా అవన్నీ దృష్టిలో పెట్టుకొని పెరుగుతుందని మీకు చెప్తున్నాను. సో మీరు కూడా మేము చెప్పామని అప్పు చేసి చేయకండి. మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటాయో అంత డబ్బుల్లో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి, పక్క డబ్బులు వస్తాయి. ఓకే, ఇది నేను చెప్పేది ఓన్లీ అవగాహన కోసమే. మ్యూచువల్ ఫండ్స్ ఒకటే ఎందుకు అని సజెస్ట్ చేస్తున్నారు? సేఫ్టీ అని చెప్పి, వై నాట్ అదర్స్ అని చెప్పి చాలా మంది రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు. గుడ్, మంచి క్వశ్చన్ గారు. అంటే ఒక 30 years మనకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇండియాలో ఒక ఫైనాన్స్ కంపెనీ క్లోజ్ అయిందని పేపర్లో అవుతాం, గోల్డ్ స్కీమ్ పెట్టిన బంగారం దుకాణం క్లోజ్ అయిందని వింటాం, తర్వాత ఫ్రీలాన్స్ ఆఫర్ అని పెట్టినవి ఉన్నావు. బట్ మీరు ఎప్పుడైనా విన్నారా 30-40 years మ్యూచువల్ ఫండ్ ఇండియా ఇండస్ట్రీలో ఏ మ్యూచువల్ ఫండ్ క్లోజ్ కాలేదు? ఏ మ్యూచువల్ ఫండ్ క్లోజ్ కాలేదు. ఆల్మోస్ట్ ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేయలేని పక్షాన ఇంకో కంపెనీకి అప్పు చెప్తారు, మెర్జ్ అవుతుంది, వేరే కంపెనీ ఓవర్టేక్ చేస్తుంది. సో మన ఇండియాలో ఉన్న సెబీ రెగ్యులేటర్స్ చాలా స్ట్రాంగ్.
సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ చేసినప్పుడు ఆర్బీఐ ఎలా ఉంటుందో అలాగే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్లో సెబీ కంట్రోల్ అండ్ గైడ్లైన్స్లో పనిచేస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్ చేసే ప్రతిదాన్ని సెబీ చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, క్వశ్చనింగ్ చేస్తుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్ కూడా సెబీకి ఆన్సర్ చేయాలి. సో ఇంత మంచి రెగ్యులేటర్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో కనుక డబ్బులు పోయినాయి అంటే మీరు పెట్టిన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పోయిన కింద లెక్క. సో మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారు, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు పెట్టిన బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అక్కడే ఉంటాయి, షేర్ మార్కెట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉంది. మీరు గత 50-60 సంవత్సరాల నుంచి చూడండి, ఎల్ఐసి ఏ కస్టమర్కి ఎప్పుడు డిఫాల్టర్ కావాలి, వాళ్ళకి డెఫినెట్ లాభాలు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, షేర్ మార్కెట్. ఎగ్జాంపుల్ ఆదానిలో ఇన్వెస్ట్ చేశారు, మంచి లాభాలు వచ్చిన ఎల్ఐసికి. సో 100 కంపెనీలు 1, 2, 3, 4, 5, 10 పోతాయి. మిగతా 90 కంపెనీలు అయితే ఉంటాయి కదా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మ్యూచువల్ ఫండ్లో చేయాలా, లాభాలు వస్తాయి. ఏమైనా మిస్టేక్ జరిగితే సెబీ అనేది మనకు చూస్తుంటుంది. సో కామన్ హ్యూమన్ బీయింగ్ పర్ మంత్ వచ్చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? ఐ విల్ టెల్ యూ. అంటే 95లో ఒక ఛాయ్ ₹1 ఉండేది, ఇప్పుడు ₹12, 10 నుండి పైన ఉంది. ఈ ఇన్ఫ్లేషన్ మనం అధిగమించాలంటే డెఫినెట్ పొదుపు చేయాలి. సార్ నేను డబ్బులు దాచుకుంటా, బంగారం పెట్టుకుంటా అంటే మీ యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరగదు, మీ యొక్క దాని అనుగుణంగా మీకు లాభం రాదు. సో మంచి లాభాలు ఇచ్చే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. సో మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అవసరం ఉన్నప్పుడు మీరు అమ్మలేరు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష ఉందనుకోండి, 100 గజాలు 1 గజం అమ్మలేరు కదా. బట్ మ్యూచువల్ ఫండ్లో ఒక స్వీట్నెస్ ఏంటంటే మీకు అవసరం ఉన్నదాన్ని అమ్ముకోవచ్చు, కొంత యూనిట్ అవసరం అమ్ముకోవచ్చు. ఒకవేళ మీకు ఎంత, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎంత అవసరమని, మనం ఒక 10 yearsలో ₹1 కోటి కావాలని అనుకుందాం. ఈ ₹1 కోటి కావడానికి ఫస్ట్ ₹1 కోటి కనుక మనం చాలా కష్టపడాలి. మిగతా వాటికి ఆటోమేటిక్గా మీకు ఆ మజా తెలిసిన తర్వాత, సొసైటీ వాల్యూ ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరే కంటిన్యూ చేస్తారు. ఆ కోటి అనేది టాప్ మోస్ట్ కంపెనీ, ఇండియాలో ఉన్న కంపెనీలో ఉంటుంది. అది స్లీపింగ్ పార్ట్నర్. ఎవ్రీ 2-3 yearsకు ₹1 కోటి అవుతుంటుంది. ఎవ్రీ 2-3-4 డిపెండ్ మీ ఆ ఫండ్ బట్టి, ఆ రిటర్న్ బట్టి ఎవ్రీ 3-4 yearsకి డబుల్ అవుతుంది. సమ్ టైమ్ ఎవ్రీ 2 years కూడా ₹1 కోటి అవుతుంది. సో బెస్ట్ ఏంటంటే ఒక 7,50,000 మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయండి. ఓకే, 7,50,000 ఫస్ట్ టైం, వన్ టైం పేమెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే, మంత్లీ ఒక 20,000. ఎవ్రీ మంత్ ఒక 10% పెంచుకుంటూ వెళ్తే 10 yearsలోనే ₹1 కోటి అవుతుంది. ఫస్ట్ 7,50,000 పెట్టేసి తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ 20,000 పెట్టుకుంటూ 10 years వరకు 10 yearsలోనే మనం ₹1 కోటి అడుగుతున్నాం కాబట్టి 10 yearsలో ₹1 కోటి రావాలంటే ఫస్ట్ ఒక 7,50,000 అప్రాక్సిమేట్లీ. ఎవ్రీ మంత్ ఒక 20,000 మన శాలరీ పెరుగుతుంది మనకు, అట్లా ఆ విధంగా ఒక 20,000 ఎవ్రీ మంత్ అలా పెట్టుకుంటే 10 yearsలో ₹1 కోటి వస్తుంది. మరి యాక్చువల్లీ 7,00,000 పెట్టేంత స్తోమత చాలా మందికి అదే అందుకనే ₹1 కోటి. సో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ టైం లేదు అనుకుందాం. మంత్లీ 15,000, 15 years ₹1 కోటి. మంత్లీ 15,000, 15 years ₹1 కోటి. ఓకే, ఇలా అంటే మనం బట్టి ఇన్వెస్ట్మెంట్ బట్టి, టైంని బట్టి, వెయిటింగ్ బట్టి అలా వచ్చేస్తుంది. ₹1 కోటి అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఉన్న పర్సన్ ఇన్వెస్ట్ చేసి అనుకుందాం, కేర్లో 45 years ₹1 కోటి అవుతుంది. అవసరం ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 40 పిల్లలు కూడా సమ్ ఎడ్యుకేషన్ కోసం అనుకోండి, డ్రా చేసుకోండి. మంత్లీ అవసరం కోసం అనుకోండి. మ్యూచువల్ ఫండ్లో ప్రతి ఒక్కరు చెప్పేది, ఎక్స్పర్ట్ చెప్పేది కానీ అందరూ కానీ 12% పక్కా వస్తాయి అని ఒక రేట్. బట్ ఎక్కువ వస్తాయి, బట్ మినిమం యావరేజ్లో ఇండియాలో ఉన్న ఆల్ మ్యూచువల్ ఫండ్స్ని యావరేజ్ చేస్తే 12.5% ప్రాక్టికల్గా వచ్చినాయి. ఆల్ మ్యూచువల్ ఫండ్స్, ఎంత వరస్ట్ మ్యూచువల్ ఫండ్ అయినా. సో ₹1 కోటి మీ దగ్గర ఉంది, అప్పుడు మీకు నెలకు ఒక 1,20,000 వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మంత్లీ కావాల్సిన ఒక 50,000 మీరు తీసేసుకుంటారు. మిగతా 50,000 ఆ ఫండ్లలో ఉంచుకొని మీ భావితరాలకు అది ఉపయోగపడుతుంది. సో డబ్బులు తాస్తే ఎప్పుడు చెడిపోదు. మీ పిల్లల చదువుకు కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, లేదా మీ రిటైర్మెంట్ లైఫ్ యూజ్ అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ డబ్బులన్నీ టాప్ మోస్ట్ కంపెనీ, ఇండియన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తారు. యూ ఆర్ ఫీల్ ద ప్రౌడ్ బికాస్ ఆ కంపెనీకి స్లీపింగ్ పార్ట్నర్. మీకు ఇండియాలో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్ కంపెనీ మీకు పార్ట్నర్షిప్ ఇస్తుందా? యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ బీడీఎల్ కంపెనీ. అసలు మీరు మన బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ డిఫెన్స్ కంపెనీ మనం అడుగే పెట్టలేము. బట్ యు ఆర్ స్లీపింగ్ పార్ట్నర్. ఒక టాటా పవర్, ఓకే, ఒక ఫార్మా కంపెనీ పెట్టాలంటే ఎన్ని పర్మిషన్ తీసుకోవాలా, తర్వాత ఎంతో రీసెర్చ్ చేయాలా, పేటెంట్ రైట్స్ ఉంటాయి. అలాంటి ఫార్మా కంపెనీ ఏదో పార్ట్నర్. ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎంతమంది పేషెంట్లు ఉంటారు. సో మనం అనిపిస్తుంది హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అయితే బాగుంటుంది, నేను సంపాదించుకోవచ్చు అంటారు. బట్ ఇప్పుడు కాలేము. బట్ ఆటోమేటికల్లీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యువర్ ద స్లీపింగ్ పార్ట్నర్ దట్ యూ ఇన్వెస్ట్ చేస్తే. అట్లాగే దేశానికి కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు బంగారం కొని పెట్టారనుకోండి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుంది. ఎప్పుడు తెలివి కానీ డబ్బు కానీ ఎప్పుడు ఫ్లో అవుతుండాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫెన్స్ కంపెనీ, డిఫెన్స్ ఫండ్ తీసుకున్నారు అనుకుందాం, అవి ఆటోమేటిక్గా హెచ్ఏఎల్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం,
యుద్ధ విమానాలకు కావాల్సిన అన్ని మెటీరియల్ వాళ్ళు కొనుక్కుంటారు. సో కొత్త రీసెర్చ్ చేస్తారు, మన దేశ రక్షణ కోసం ఉపయోగిస్తారు. అంటే ఆటోమేటిక్గా మీ మనీ అనేది ఆ డిఫెన్స్ కంపెనీలో పార్ట్నర్గా, అంటే యు ఆర్ ఫీల్ ప్రౌడ్. మనం ఎట్లాగో పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయలేము, బట్ మన ఇంట్లో మనం మంచి ఇంట్లో పడుకొని దేశ సేవ చేస్తున్నాం. అలాగే మనం దాచుకున్న రూపాయి మన భావితరాలకు ఉపయోగపడుతుంది. ఇంత మంచి ఆప్షన్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కనబడలేదు. సో అందుకే నా వంతుగా నేను ఏమైనా చేయగలుగుతా అని నేను లాస్ట్ 2 years నేను మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చేస్తున్నాను. చాలా అందరికి రికమెండ్ చేస్తున్నాను. ఇంకొకటి, మీరు కనుక ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, షాపింగ్కి వెళ్తారు, షాపింగ్ మాల్ వెళ్ళగానే ఏదో ఒకటి కొందాం అనుకుంటా, అక్కడికి వెళ్ళగానే మిగతా 10 మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, కొనేసుకొని బయటకు వచ్చేస్తారు. డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా, ఇన్వెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఉంది. బట్ మీ యొక్క టార్గెట్ డిసైడ్ చేసుకుని నాకు ₹1,00,00,000 కావాలి, ఒక 15 years ₹1,00,00,000 కావాలి, 15,000. సో ఫస్ట్ శాలరీ రాగానే 15,000 తీసి పక్క పెట్టండి, మిగతా అమౌంట్లో ఖర్చు పెట్టండి. 2,000 అంగి కొనే కాడ 1,000 అంగి కొనుక్కోండి, యాపిల్ ఫోన్ కొనే దగ్గర ఒక 20,000 ఫోన్ కొనుక్కోండి. ఇలా కాంప్రమైజ్ అది బతికిన తర్వాత ఒక ₹1,00,00,000 ఉంటాయి. ఆ తర్వాత నో నీడ్, దర్జా కూర్చొని అప్పుడు మీరు ఖర్చు పెట్టండి. ఫస్ట్ మీరు అంటే చెట్టు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మొక్కను తుంచకూడదు, పెరిగిన తర్వాత ఎన్ని చేసినా ఏం కాదు. సో మీరు ఒక 15 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఏమైనా చేయండి. సో ఎవరికైనా అంతే, ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టినప్పుడు ఫస్ట్ 10 years ఏం రాదు, వారెన్ బఫెట్ ఫస్ట్ ఇన్వెస్ట్ ఏం రాదు. ఒక పిల్లడు చదువుకోవాలని మేము 15 years, మీరు నమ్మరు, ఒక కంపెనీ పెట్టిన వాళ్ళు ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో. ఒక కళ, శాంత బయోటెక్ వరపతిని అడగండి, ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు, ఎంత శ్రమించారు, ఆ తర్వాత రిజల్ట్. ఎప్పుడున్నా కొద్ది డబ్బులు మీరు తిని తాగుతా అంటే అది మీ ఇష్టం, బట్ భావి తరాలకు మీరు. సో బీదరికం మనం పుట్టడం అనేది బీదరికం పుట్టవచ్చు, కానీ నెక్స్ట్ తరాలు మనతోనే ఆగిపోవాలి. అది మన చేతుల్లో ఉన్న పని. పొదుపు చేయమంటున్నాం, ఏం సంగతి తీగ మీద సర్కస్ లాగా నడుమని అట్లా సంపాదించుకున్న డబ్బులు మీరు దాచుకోమని చెప్తున్నాం అంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank సో you. గైస్, మీ అందరికీ అర్థమైంది కదా మరి మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, సో ఇట్స్ సెక్యూర్డ్, సెబీ రిజిస్టర్డ్, అట్ ది సేమ్ టైం మనకి మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు బ్యాంక్లో కనుక FDలో పెట్టినట్లయితే మీకు అరౌండ్ 6 to 7% ఆర్ మ్యాక్స్ ఇంకేం స్కీమ్స్లో పెడితే 8% వరకు వస్తుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 12 to 12, 16, 20 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ వాలటాలిటీ. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్ చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నట్లయితే ప్లీజ్ మీ యొక్క ఓన్ రీసెర్చ్ కూడా చేసి స్టడీ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.